దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరం కూర్చుందాం. వావ్, ఓ హల్లెలూయా. అందరం కూర్చుందాం. ఈ రాత్రి వేళ సమయంలో మరొకసారి దేవాతి దేవుడు మరి నాకు మాకు మనకందరికీ కూడా ఇస్తున్న ఈ మంచి ధన్యకరమైన సమయం, దేవుని ఆరాధించే సమయం, దేవుని గణపరిచే సమయం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి సమయం దేవుడు ఇచ్చినందుకు రెండవ రోజు సాయంకాలపు ఆరాధనలో మరొకసారి మనల్ని అందరినీ ప్రవేశింపజేసినందుకు ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవాతి దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడిచ్చిన ఈ మంచి ఆధిక్యతను బట్టి దేవునికి నేను మొట్టమొదటిగా వందనాలు. అలాగే క్రైస్ట్ చర్చ్ సంఘం వారందరికీ కూడా ప్రాముఖ్యంగా పాస్టర్ డానియల్ గారికి, వారి కుటుంబానికి, వారి యొక్క తోటి సహచరులు ఎవరెవరైతే బిడ్డలు పనులు చేస్తున్నారో ఈ మీటింగ్ అంతటినీ కూడా వారి ప్రార్థనల ద్వారా ఎంతో భారముతో ఈ ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తున్నటువంటి బిడ్డలందరినీ బట్టి కూడా నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే వేదిక పైన ఉన్నటువంటి అభిషక్తులు, దైవజనులు దేవుని యొక్క సేవను నిస్వార్థంగా భారముగా త్యాగముతో చేస్తున్నటువంటి సేవకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈ రాత్రి వేళ సమయంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక సందేశం దేవుడు నా హృదయంలో ముద్రించాడు, ప్రేరేపణగా ఆ వాక్యాన్ని పెట్టాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. రేపటి దినమున ఎవ్వరు కూడా మీటింగ్ మిస్ కాకూడదు. ఒకటి, ఇక్కడ వచ్చినటువంటి వారు ఎవ్వరు కూడా మీటింగ్ మిస్ కాకూడదు. రేపు సాయంకాలము, రేపు ఉదయము, రేపు సాయంకాలం, ప్రాముఖ్యంగా రేపు సాయంకాలం. అంతేకాదు, మీరు రేపు సాయంకాలము కనీసం అంటే ఒక్క స్నేహితుణ్ణి లేదా బంధువుని, మీ కుటుంబం వారిని, ఈ మీటింగ్కి రాని వారిని ఏం చేయాలి? తీసుకురావాలి. ఎందుకు అనంటే రేపు మన మధ్యకు నేను నిన్న మీకు చెప్పాను, ఒక సహజాతీతమైన అద్భుతం మీరు వినబోతున్నారు, చూడబోతున్నారు. రేపటి దినమున ఆ వ్యక్తి రేపు మన మధ్యకు రాబోతున్నాడు. మా పరిచర్యలో పాలిభాగస్తుడైనటువంటి ఆ వ్యక్తి రేపు మన మధ్యకు రాబోతున్నాడు. ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం మీరు రేపు వినబోతున్నారు. హృదయములను, జీవితంలోనూ గొగ్గురు పుట్టించేటువంటి సాక్ష్యం. ఇప్పటి వరకు నాకు తెలిసి మీరు విని ఉండరు, చూసి ఉండరు, అనుభవించి ఉండరు. అటువంటి భయంకరమైనటువంటి అద్భుతకరమైనటువంటి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క స్వస్థతను, దేవుని యొక్క విడుదలను, దేవుని యొక్క విజయమును, దేవుని యొక్క రూపమును, దేవుని యొక్క ఆకారమును, దేవుని యొక్క స్వస్థతను పొందినటువంటి ఒక వ్యక్తి యొక్క సజీవ సాక్ష్యం రేపు మీరు వినబోతున్నారు. ఆ వ్యక్తి రేపు రాబోతున్నాడు మన మధ్యకు. ఓకే, ఈరోజు రాలేదు, ఈరోజు రావాలని ఉండే కానీ రేపు రాబోతున్నాడు. కాబట్టి చివరి దినమున, చివరి సెషన్లో మీరు ఆ అద్భుతమైన సాక్ష్యం, ఒకవేళ మీకు తెలిసినటువంటి ఎవరైనా అన్యులు ఉంటే అన్యుల్ని తీసుకురండి, క్రీస్తుని ఎరగనటువంటి వారిని. ముఖ్యంగా ఎవరైనా సిగరెట్లు తాగేవారు, తాగుబోతులు, గాంజా, బంగి, అలాగే గుట్కాలు, హంసులు, పాన్పరాగులు, వ్యభిచారము, దొంగతనము, జైల్లో పడి ఉన్నటువంటి అనుభవం, ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారిని దయచేసి ప్రార్థనాపూర్వకంగా చేపట్టుకొని ఈ ఒక్క పూట నాతో పాటు వచ్చి కూర్చో అని వారిని అడుక్కొని ఇక్కడికి తీసుకురావాలి. బ్రతిమాలి వాళ్ళ కాళ్ళపైన పడైనా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళని తీసుకొని వస్తే నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా యేసయ్య వారిని ముట్టి స్వస్థపరిచి విడుదల చేసి ఇక్కడి నుంచి పంపబోతున్నాడు. హల్లెలూయా. దానికి మీరు కారణం అవుతారు. ఆ ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? మీకు వస్తుంది. కాబట్టి దయచేసి రేపు ఎవ్వరు కూడా మిస్ చేయొద్దండి. అలాగే నిన్నటి దినంన, ఈరోజు దినంన మీరు కొన్ని పాటలు విన్నారు. అద్భుతం చేయవాడా, ఈరోజు యేసు యేసు, ఈ పాటలన్నీ కూడా యూట్యూబ్లో జోయల్ ఎన్ బాబ్ అని మీరు కొడితే, లేదా సమర్పణ్ డి వర్షిప్ అని కొడితే ఈ పాటలన్నీ వస్తాయి. ఈరోజు మనం పాడిన పాట పేరు ప్రతిగా అన్నటువంటి పాట యూట్యూబ్లో ఉంది. మీకు మొబైల్లో ఉన్నటువంటి వారు అవి ఇవి చూసుకునేదాని బదులు ఆ రీళ్ళు, ఈ రీళ్ళు, ఆ షార్ట్స్, ఈ షార్ట్స్, ఆ కామెడీ, ఈ కామెడీ, జబర్దస్త్ కామెడీ, ఈ కామెడీలు అవి ఇవి చూసుకునేదాని బదులు మీరు ఏం చూసుకోవచ్చు? దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క వాక్యము. దేవుడు మమ్మల్ని వాడుకొని అక్కడ
షేర్ చేసినటువంటి వాక్యాలు మీరు చూడొచ్చు. అన్నీ కూడా తెలుగులో ఉంటాయి. అద్భుతమైన సాక్ష్యాలు అక్కడ ఉన్నాయి. జరిగినటువంటి ఆరాధన కార్యక్రమాలు లైవ్ అక్కడ ఉంటుంది. సో కాబట్టి మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు కూడా మీరు దాన్ని షేర్ చేస్తే, మీ గ్రూప్స్లో షేర్ చేస్తే ప్రతి ఒక్కరు దాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. మీరు దీవించబడ్డమే కాదు, వారు కూడా దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. వాక్యానికి సిద్ధంగా ఉన్న వారందరూ కూడా 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. వాక్యానికి సిద్ధంగా ఉన్నవారు 2 చేతులు పైకెత్తండి. వాక్యం నన్ను మార్చాలి అన్నవారు హల్లెలూయా చెప్పండి. వాక్యం నన్ను తాకాలి అన్నవారు హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనము దాదాపు ఒక 40 నిమిషాల పాటు ఏం చేశాం? దేవుణ్ణి ఆరాధించాం, దేవుని స్తుతించాం. ఈరోజు ఉదయం మనం నేర్చుకున్నాం. ఎంతమంది వచ్చారు ఈరోజు ఉదయము? వండర్ఫుల్. ఏం నేర్చుకున్నాం? మన యొక్క అంశం ఏంటి? సంఘము దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, ఆరాధన అనగా ఏమిటి అన్న అమూల్యమైన మాటలు. రేపు ఉదయము సంఘము దేవుణ్ణి ఎందుకు ప్రార్థన చేయాలి. ఈరోజు ఆరాధన గురించి నేర్చుకున్నాం, రేపు ప్రార్థన గురించి. నిద్రపోతున్న పక్కలో ఎవరైనా నిద్రపోతుంటే గిచ్చండి, ఓకేనా? గిచ్చేయండి, పర్వాలేదు. అడిగితే నా పేరు చెప్పండి. ఆల్రెడీ ఇంకా వాక్యం స్టార్ట్ కాకనే అలాగుండరు, ఇంకొంతసేపు అయితే తల పైకి వెళ్ళిపోద్ది, ఓకేనా? మెలకువగా ఉండండి వాక్యం, ఓకేనా? నేను ఒక 3/4 గంట 1 గంట లోపు నేను ముగించేస్తాను నాకు ఇచ్చే టైంలో. సో మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు ఉదయము? సంఘము ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు అదే చేసాం మనం. దాదాపు 40 నిమిషాల పాటు దేవుణ్ణి స్తుతించాము, దేవుణ్ణి ఆరాధించాము, చప్పట్లు కొట్టాము. చాలామంది తన్మయం చెందారు, దేవుణ్ణి గణపరిచారు, స్తుతించారు. అన్నోన్ టంగ్స్లో అనగా అన్య భాషల్లో మాట్లాడుతూ దేవుణ్ణి గణపరిచారు. ఇదంతా కూడా ఎందుకు చేసాం మనము అని ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు మన వాక్య అంశం ఏంటో తెలుసా? సంఘము కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన 7 అర్పణలు. నాతో పాటు చెప్పండి, సంఘము కొరకు. గట్టిగా చెప్పండి, సంఘము కొరకు. గట్టిగా చెప్పాలి, సంఘం కొరకు యేసుక్రీస్తు చేసిన 7 అర్పణలు. మరొకసారి చెప్పండి, సంఘము కొరకు యేసుక్రీస్తు చేసిన 7 అర్పణలు. ఈరోజు మనం ఇలాగ స్తుతించడానికి గల కారణం ఏంటి అని అంటే, ఒకానొకప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘం కొరకు ఏం చేశారు? 7 అర్పణలు చేశాడు. ఆ అర్పణల వల్ల ఏదైనా పోగొట్టుకున్నది. అర్పణలో ఏముంటుంది? అర్పించాలి అంటే ఏముంటుంది? అర్పణలో త్యాగం ఉంటుంది, విడిచిపెట్టుకోవడం ఉంటుంది, నాకు వద్దు అనుకోవడం ఉంటుంది అర్పణలో, అవునా? ఉదయం ఒకరి గురించి నేర్చుకున్నాం, ఆదికాండం 22:5లో. ఎవరి గురించి? అబ్రహాం గురించి. ఏం చేశాడు ఆయన? ఆయనకు ప్రియమైనటువంటి ఇస్సాకును బలివ్వడానికి, వదిలిపెట్టుకోవడానికి, అర్పించడానికి, దేవుని కొరకు దాన్ని విడిచిపెట్టుకోవడానికి ఏమైపోయాడు? సిద్ధపడిపోయాడు. జ్ఞానులు ఏం చేశారు? మత్తయి సువార్త 2:2లో బంగారు సామ్రాణి బోలెములను దేవుని కొరకు అర్పించడానికి వచ్చారు, ఆయన్ని మ్రొక్కడానికి వచ్చారు, ఆయన్ని పూజించడానికి వచ్చారు, అవునా? అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నీ కొరకు నా కొరకు 7 విషయాలను త్యాగం చేశాడు, అర్పించేశాడు. అవేంటివో ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. ఈ వాక్యాన్ని ఆధారము చేసుకొని రేపు సాయంకాలం మీరు వినబోయేటువంటి సాక్ష్యం అంటే, ఈ 7 అర్పణల ద్వారా పోగొట్టుకున్నది యేసయ్య అయితే దాని ద్వారా ఆశీర్వాదాలు పొందింది నీవు నేను. హల్లెలూయా. దానివల్ల దీవెనలు పొందింది నీవు నేను. హల్లెలూయా. దానివల్ల లాభాలు పొందింది నీవు నేను. హల్లెలూయా. అదేవిధంగా రేపటి దినమున రాబోయేటువంటి వ్యక్తి కూడా ఈ 7 ఆశీర్వాదాలను పొందుకున్నాడు దేవుడు చేసినటువంటి త్యాగమును బట్టి. అదే మనం రేపు ధ్యానించబోతున్నాం. ఆ వ్యక్తిని మనం కల్లారా చూడబోతున్నాం. నమ్మలేని నిజాలు రేపు. కాబట్టి దయచేసి మీరందరూ రావాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి యేసయ్య మన కొరకు చేసినటువంటి ఎన్ని అర్పణలు? 7 అర్పణల గురించి తెలుసుకోబోతున్నాం. బైబిల్ త్వరగా తెరిచి వాక్యం అధికారంతో చదవగలిగినటువంటి వారు రెడీగా ఉండాలి. నేను 7 వాక్యాలు మీకు చెప్పబోతున్నాను, రెఫరెన్సెస్ ఇవ్వబోతున్నాను. రాసుకోనండి, ఇమీడియట్గా నా వైపు చూడాలి. చదివేటప్పుడు వినాలి, దాని తర్వాత దాన్ని నోట్ చేసుకొని వాక్యం చెప్పేటప్పుడు వాక్యం పైన ధ్యాస ఉంచాలి. మొట్టమొదటి అర్పణ, యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘం కొరకు చేసిన మొట్టమొదటి అర్పణ ఏంటి?
యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం నుండి 40వ వచనం గల దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని. నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఎందుకయ్యా ఆఫ్ చేసేసావు మైకు? అదెట్లా ఆఫ్ అయిపోతుంది? బాగుండే మైకులు ఇవ్వండి, బాగుండే మైకులు ఇవ్వండి. వాక్యం చదివేటప్పుడు అంతరాయం కలగకూడదు. అంతరాయం కలిగినప్పుడు నువ్వు వాళ్ళ వైపు చూడాల. చదువు తల్లి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపు 2025 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన నేను మీకు కళ్ళకద్దినట్లుగా చూపించాలని ఆశపడుతున్నాను. అందరు నా వైపు చూడండి. 2025 సంవత్సరాల క్రితం పరలోకంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు సింహాసనంపై కూర్చొని ఉన్నారు. సింహాసనంపై కూర్చొని ఉన్నప్పుడు వారి ఎదురుగా కెరూబులు, సెరూబులు, దేవదూత గణములు ఏం చేస్తున్నారు? వారిని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, హెచ్చిస్తున్నారు. ఆ హెచ్చించే సమయంలో తండ్రి అయినటువంటి దేవునికి, అందరు నా వైపు చూడాలి, తండ్రి అయినటువంటి దేవునికి ఒక ఆలోచన వచ్చింది, ఒక ఇష్టము కలిగింది, ఒక తలంపు కలిగింది, ఒక మనోవాంఛ, కోరిక కలిగింది. ఏంటా కోరిక? ఎప్పటి నుంచైతే ఆదాము అవ్వలు నా నుండి దూరం అయిపోయారో, దేన్ని బట్టి? పాపమును బట్టి. ఆ రోజుటి నుండి ఈ రోజుటి వరకు మానవుడు, అనగా నా నుండి ఎడబాటు దూరముగా వెళ్ళిపోయినటువంటి ఈ మానవుణ్ణి దగ్గరకు తీసుకురావాలని, నాతో సమాధానపరుచుకోవాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ అవన్నీ కూడా ఏమైపోయాయి? విఫలమైపోయాయి. ఏమేం చేశాను? పశువుల యొక్క, ఆ గొర్రెల యొక్క, వాటి యొక్క రక్తం వల్ల పాప విమోచన అని చెప్పాను. తెగుళ్ళు పంపించాను, ప్రళయాలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, రోగాలు వచ్చాయి, ఇవన్నీ జరిగాయి. ఏవి కూడా మానవుని యొక్క మనస్సును మార్చలేదు. ప్రవక్తల్ని పంపించాను, దేవుని యొక్క బిడ్డల్ని లేపాను, అబ్రహాము, నోవహు, దాని తర్వాత వచ్చినటువంటి వారందరూ కూడా వారు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు. కానీ మానవుని యొక్క స్వభావము మారలేదు. కాబట్టి ఇప్పుడు ఒకే ఒక సొల్యూషన్ దీనికి, ఒకే ఒక లాస్ట్ ప్రయత్నం. ఏంటది? నా కుడి పార్శ్వమును కూర్చొని ఉన్నటువంటి నా ఒక్కగానొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి 33.5 సంవత్సరాల పనిపైన పంపవలసినటువంటి సమయం వచ్చింది అని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి కుమారుడైనటువంటి యేసుక్రీస్తును, నిన్ను నన్ను రక్షించడానికి ఏం చేశాడు? ఆయన భూలోకానికి పంపించేశాడు. ఆయన అంటున్నాడు, నేను ఎవరితో అంటున్నాడు? శిష్యులతో. నా ఇష్టము నెరవేర్చుకోవడానికి రాలేదు ఇక్కడికి. ఎందుకు వచ్చా? నన్ను పంపినటువంటి నా తండ్రి యొక్క చిత్తాన్ని, ఇష్టాన్ని నెరవేర్చడానికి. ఎక్కడి నుంచి వచ్చాను? పరలోకం నుండి. నీవు నేను ప్రశ్న అడుగుతున్నా, జవాబు చెప్పండి. నీవు నేను పుట్టుకతో పరలోక నివాసులమా, భూలోక నివాసులమా? గట్టిగా చెప్పాలి. మనము మన పుట్టుకతో జన్మతః భూలోక నివాసులమా, పరలోక నివాసులమా? గట్టిగా చెప్పాలి. భూలోక నివాసులు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక నివాస, భూలోక నివాస? సో మొట్టమొదటి త్యాగం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి.
యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి పరలోకము నుండి కిందికి దిగి వచ్చాడు. అనగా తన యొక్క స్థానాన్ని నీ కొరకు నా కొరకు త్యాగం చేశాడు, అర్పించేశాడు. ఎందును బట్టి? ఆయన ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉన్న స్థానాన్ని విడిచిపెడితే కానీ ఈ భూలోకంలో పాపపు ఊబిలో పడినటువంటి నా స్థానాన్ని పరలోక రాజ్యపు స్థానముగా మార్చే అవకాశము ఉండదు. అందుకే ఆయన ఏం చేశాడు? ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమైనా కూడా ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు విడిచిపెట్టేశాడు, త్యాగం చేశాడు, స్థానాన్ని వదిలిపెట్టాడు. దాన్ని బట్టి ఈరోజు నీకు నాకు ఎక్కడుంది స్థానము? పరలోకంలో స్థానం ఇచ్చాడు. పరలోక నివాసులముగా, పరలోక వారసులముగా నీకు నాకు ఆధిక్యతనిచ్చాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి. స్టేజ్ పైన ఇలాగ చైర్ వేసి, అమ్మా నా వైపు చూడండి, నా పక్క చూడు, నా పక్క చూడండి, ఈడ పనిలేక నిలబడలా నేను, ఈడ ఆ పక్క ఈ పక్క చూసుకోవడాలు, దిక్కులు చూసుకోవడాలు అవి చేయకండి, ఓకేనా? వాక్యానికి మర్యాద, పరిశుద్ధాత్మ దేవునికి మర్యాద ఇవ్వాలి, ఓకేనా? స్టేజ్ పైన డానియల్ అయ్య గారు దైవ సేవకులను కూర్చోబెట్టడానికి ఇలాంటి చైర్లు ఒక 10 చైర్లు వేశారనుకుందాం. ఎన్ని చైర్లు? అయ్యా, ఓయ్ బాబు, ఏంటి నీది? ఎత్తుకొని పో, ఇంట్లోకి ఎత్తుకుపో. మామిడికాయలు పంచుతాండవా? బుద్ధుందా నీకేమన్నా? ఎత్తుకుపోట్లు బాగా సరిపోయినావయ్యా, మళ్ళీ యూనిఫామ్ వేసుకొని ఉండవును. పదట్లు పద. వాక్యం చెప్తాండి, మామిడికాయలు పంచుతాండవా? చూడాలిట్టు నా వైపు. ప్రేమకు ప్రేమ, ఖండించాలన్నప్పుడు నేను ఖండిస్తా. ఇంకొకసారి నువ్వు నన్ను పిలవకపోయినా పర్వాలే. దేనికి మర్యాద ఇవ్వాలి నువ్వు? వాక్యానికి, దేవునికి. నాకు ఇవ్వాల్సిన అవసరం లే. నాకు పని లేదనుకుందాం, కానీ దేవునికి పని లేనివి దేవుడు కాదు ఆయన. ఆయన ఏం చేశాడో 33.5 సంవత్సరాలు ఏం పని చేశాడో, ఏం కార్యం చేశాడో చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. ఉపవాసంతో, జాగ్రత్తగా వినండి. 3 పూటలు తిన్నారు మీరు పొద్దున్న నుంచి, నేను ఒక పూట తినలా. ఉపవాసంతో, భారంతో చెప్తున్నా, జాగ్రత్తగా వినాలి. దేవుని భయం ఉండాలి. గూబలు పగిలిపోతాయి. దేవుడు ఒకసారి కొట్టాడనుకో మళ్ళా కోలుకోలేం మనం. జాగ్రత్త. దేవుని భయం ఉండాలి. నీకు నాకు భయం ఉండాలి. తమాష కాదు. ఆయన ఎంత ప్రేమ కలిగినోడో అంత కోపం కలిగిన వ్యక్తి కూడా. డానియల్ పాస్టర్ గారు ఒక 10 చైర్లు వేయించి స్టేజ్ పైన, వినండి ఒకసారి, ఒక 11 మంది దైవ సేవకులు పైకి పిలిపించి, పైకి రండి, పూరి నుంచి వచ్చిన వాళ్ళు, భువనేశ్వర్ నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని ఒక 11 మందిని పిలిపించి 10 మందిని ఈ చైర్లో కూర్చోబెట్టి ఒక వ్యక్తిని నిలబెట్టాడు అనుకో, ఇంకొకసారి మీటింగ్కి వస్తాడు ఆయన? వస్తాడా రాడా? ఎందుకు? ఆయనకి ఇవ్వాల్సిన గౌరవము ఇవ్వాల, ఆయనకి ఇవ్వాల్సిన స్థానము ఇవ్వాల. డానియల్ పాస్టర్ అట్లాంటి వాడు కాదు, మంచోడు, నాకు తెలుసు. 10 చైర్లు వేశాడు, 10 మందిని కూర్చోబెట్టాడు. ఒకవేళ పొరపాటున వారికి శాలవ కప్పడమో, పూలు ఇవ్వడమో మర్చిపోయాడు అనుకుందాం. ఎవరికైనా ఒకరికి ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎందుకు? గౌరవమన్నా, స్థానమన్నా అందరికీ ఇష్టం. కానీ నిన్ను నన్ను ప్రేమించిన మన యేసయ్య ఏం చేశాడో తెలుసా? నిన్ను నన్ను పరలోకంలో, నీకు నాకు పరలోకంలో స్థానాన్ని ఇవ్వడానికి ఆయనకున్నటువంటి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉన్నటువంటి స్థానాన్ని విడిచిపెట్టేసి, ఆయన చేత విమోచింపబడిన నీవు నేను ఆయనతో పాటు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చునేటువంటి ఆధిక్యతను దేవుడిచ్చాడు. ఈ వాక్యం చాలా బలమైన వాక్యం. ఈ వాక్యం అంతా ముగించిన తర్వాత మీకు నిద్ర పట్టదు. ఎందుకంటే యేసయ్య అంత గొప్ప కార్యాలు నీ కొరకు నా కొరకు చేశాడు. ఏ మానవుడు, ఏ భార్య, భర్త, ఏ కుమారుడు, ఏ కొడుకు, ఏ తోబుట్టువులు నీ కొరకు నా కొరకు చేయని కార్యాలు ఇవి, త్యాగాలు. ఈరోజు నీ కొరకు నా కొరకు ఒక్కడు త్యాగం చేయడు. అడిగి చూడు,
ఒక్కడు త్యాగం చేయడు. ఏం చేశాడు? మొట్టమొదటి త్యాగము ఆయన యొక్క స్థానాన్ని త్యాగం చేసేసాడు. ఈ ప్లేస్లో నేను కూర్చోకపోయినా పర్వాలేదు, విమోచింపబడినటువంటి నా సంఘం ఇక్కడ కూర్చోవాలి ఒకరోజు. హల్లెలూయా. ఆయనకున్న దానిలో ఆయన ఏదీ ఉంచుకొనక ఏం చేశాడు? దానిని అంత్యదినమున దానిని లేపుటయే, ఎవరిని? సంఘాన్ని లేపుటయే నన్ను పంపిన నా తండ్రి యొక్క చిత్తం. నిన్ను నన్ను పరలోక రాజ్యంలో ఆయన పక్కలో కూర్చునేటువంటి భాగ్యం. హల్లెలూయా. రెండవ త్యాగం చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువు తల్లి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం ఏమిగా చేశాడంటే దేవుడు. ఇప్పుడు నా వైపు చూడండి. మొట్టమొదటిది ఏం త్యాగం చేశాడు యేసయ్య? గట్టిగా చెప్పాలి మీరే. స్థానము. చెప్పండి, స్థానము. రెండవది ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుకతో పాపముతో పుట్టాడా, పరిశుద్ధతతో పుట్టాడా? గట్టిగా చెప్పాలి. ఆయన పాపముతో పుట్టలేదు, పరిశుద్ధతతో పుట్టినాడు అనడానికి రుజువేంటి? ఎవరైనా అడుగుతారు రేపు మిమ్మల్ని? ఎవరైనా ఒకరు వచ్చి అడుగుతారు, అయ్యా ఆయన పరిశుద్ధుడు అంటే, ఆయన పరిశుద్ధుడు అనడానికి రుజువేంటండి? మీ దేవుడు పరిశుద్ధుడు అనడానికి అంటే ఏం చెప్తారు మీరు? చెప్పాలి. ఆయన పరిశుద్ధుడు అన్నారు కదా, ఇప్పుడు మీరు పరిశుద్ధతతో పుట్టారు అంటారు కదా, దానికి రుజువేంటి? ఏనా చెప్పు, పర్లేదు. వెరీ గుడ్. అంటే అర్థం ఏంటి? నీవు నేను పుట్టినట్లు మన తల్లి మన తండ్రి కలిస్తే యేసయ్య పుట్ల. మరియమ్మ యోసేపు కలిశారా యేసయ్య పుట్టడానికి? లేదు. ఒక స్త్రీ ఒక పురుషుడు కలవకుండా పుట్టిన కారణ జన్ముడు మన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆయన జననము ఒక చరిత్రను సృష్టించింది. ఇప్పటి వరకు నా భూతో నా భవిష్యత్తు, ముందు కానీ ఇప్పుడు కానీ ఇంకెప్పటికీ కానీ ఆయన వంటి జననము ఎవరికీ లేదు, ఎవరికీ కలగదు కూడా. హల్లెలూయా. ఆయన మరణము ఒక చరిత్ర సృష్టించింది. మానవాళికై చనిపోయినటువంటి ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక దేవుడు మన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మూడవది ఆయన యొక్క పునరుత్థానము కూడా ఒక చరిత్ర సృష్టించింది. ఏంటది? మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన వ్యక్తి ఎవరూ లేరు, ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. కొట్టాలి మళ్ళీ చప్పట్లు. ఇప్పుడు ఆయన యొక్క రాకడ కూడా ఒక చరిత్రను సృష్టించబోతోంది. హల్లెలూయా. మధ్యాకాశములో ఆయన రాబోతున్నాడు. ఆయన కొరకు విమోచింపబడినటువంటి ఆయన యొక్క సంఘాన్ని ఆయన మధ్యాకాశంలో కలవబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి దేవుడు. నీవు నేను పాపంతో పుట్టామా, పరిశుద్ధతతో పుట్టామా? గట్టిగా చెప్పాలి. ఇక్కడ ఎవరైనా నేను 100% పరిశుద్ధంగా పుట్టానండి అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ప్రతి ఒక్కడు పాపం చేశారు. మనమందరం కూడా తల్లి గర్భము నుండే దేనితో పుట్టాం? పాపంతో పుట్టాం. ఇప్పుడు చూడండి నా వైపు. ఇటువైపు ఎవరున్నారు? పరిశుద్ధతతో పుట్టిన యేసయ్య. ఇటువైపు పాపముతో పుట్టిన నీవు నేను. ఇప్పుడు నిన్ను నన్ను దేవుని యొక్క నీతిగా మార్చడానికి, ఏమిగా అనగా పరిశుద్ధతను నీకు నాకు ఇవ్వడానికి, ఏ పాపము ఎరుగనటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు ఏమైపోయాడు? పాపమైపోయాడు. రెండవ త్యాగం ఏంటది? ఏం త్యాగం చేసి ఏం వదిలిపెట్టుకున్నాడు ఆయన? ఆయన పరిశుద్ధతను వదిలిపెట్టుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నా వైపు చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ మాట, ఈ ఎగ్జాంపుల్ యూస్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి. స్త్రీలకు బాగా అర్థమవుతుంది. కన్యత్వము, దాని యొక్క విలువ, దానికి ఉన్నటువంటి పరిశుద్ధత మనకు అందరికీ తెలుసు కదా. కన్యత్వం అంతకంటే గొప్పది యేసుక్రీస్తుకున్నటువంటి పరిశుద్ధత. కానీ నిన్ను నన్ను
ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వధువు సంఘంగా, నీతిగల దేవుని యొక్క వధువు సంఘంగా మార్చడానికి ఆయన ఏం చేశాడు? ఈ పరిశుద్ధతను త్యాగం చేశాడు, అర్పించేశాడు. నిన్ను నన్ను ఏంగా చేశాడు? దేవుని యొక్క నీతిగా మార్చాడు. హల్లెలూయా. ఆయన పాపం అయిపోయాడు. సో రెండవ త్యాగం ఏంటది? పరిశుద్ధత. మొట్టమొదటిది స్థానము, రెండవది పరిశుద్ధత, మూడవది గలతీ 3:13. చదవండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు, విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై, క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై, అన్య జనులకు కలుగుటకై, క్రీస్తు మన కోసం శాపమై, క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి దేవాది దేవునికి. చెప్పండి, నీవు నేను పుట్టుకతో 100% ఆశీర్వాదాలతో పుట్టామా, శాపాలతో పుట్టామా? తల్లిదండ్రులు పూర్వీకులు చేసిన శాపాలతో పుట్టామా లేదా? మనము ఖచ్చితంగా. ఆయన ఆశీర్వాదానికి కర్త, ఆశీర్వాదానికి దేవుడైన. కానీ ఆయన చేసినటువంటి మూడవ త్యాగం ఏంటో తెలుసా? అబ్రహాము యొక్క ఆశీర్వాదముగా నిన్ను మార్చడానికి, ఆశీర్వాదానికి కర్త అయినటువంటి దేవుడు ఏమైపోయాడు? శాపగ్రస్తుడైపోయాడు. అనగా ఆయన ఆశీర్వాద స్థితిని ఆయన ఏం చేశాడు? త్యాగం చేసేసాడు, వదిలిపెట్టుకున్నాడు. స్థానాన్ని త్యాగం చేశాడు, రెండవది పరిశుద్ధతను త్యాగం చేశాడు, మూడవది ఆశీర్వాద స్థితిని త్యాగం చేశాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను దేవుని యొక్క శారీరకమైన, మానసికమైన, ఆత్మీయమైన, వస్తుపరమైన, కుటుంబపరమైన, వ్యక్తిగత పరమైన, పరిచర్యపరమైన, విద్యపరమైన, ఉద్యోగపరమైన, లోకరీత్యమైన ఆశీర్వాదాలకు స్వాస్థ్యముగా నిన్ను నన్ను మార్చాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ ఆశీర్వాదాలన్నీ మనకు సొంతం చేశాడు ఆయన. దీన్ని బట్టి ఏమైపోయాడు? ఆయన శాపమైపోయాడు. దాని తర్వాత ఉన్నటువంటి వాక్యం చదవగలరా? మ్రాను పైన ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని ఏం రాయబడింది? బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యం చెప్తుంది. ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ఎవ్రీవన్ హూస్ హంగ్ ఆన్ ద క్రాస్ ఇస్ అ కర్స్డ్ పర్సన్. శాపగ్రస్తుడైపోయాడు ఆయన. మేకులు కొట్టారు ఆయనకి. ఒక భయంకరమైన దయనీయ స్థితిలో వేలాడుతున్నాడు ఆయన. సిలువ వేయబడ్డారు. శాపగ్రస్తుడైపోయాడు. యాక్చువల్గా సిలువలో ఎవరు ఉండాలి? నీవు నేను ఉండాలి. కానీ ఆయన ఏం చేశాడు? ఆ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. శాపగ్రస్తుడైపోయాడు. అవునా? మూడవది, మొట్టమొదటిది ఏంటి? త్యాగం, స్థానం. రెండు, మూడవది ఆశీర్వాద స్థితిని త్యాగం చేసేసాడు. నాలుగవ త్యాగం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 53వ అధ్యాయం 2వ వచనం చదవాలి. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనము అతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపమైనను లేదు. చాలమ్మా. ఎలాగ పెరిగాడంట ఆయన? డి మైనర్ పట్టుకో కీస్. ఎలాగ పెరిగాడు దేవుని ఎదుట ఆయన? లేత మొక్కవలెను, తర్వాత ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను. ఎలాగుండేవాడో తెలుసా ఆయన? 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన, ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు, నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. ఇంకా దూతగణములు నిత్యము కొలిచే నీవే
పరిశుద్ధుడా నిన్న మారని ఆరాధన స్తుతి ఆరాధన ఓ ఆరాధన నీకే నీకే ఆరాధన. అంత సుందరుడంట ఆయన. 10,000లో ఒక పెద్ద గ్రౌండ్, ఒరిస్సాలో ఒక గ్రౌండ్ పెట్టి 10,000 మందిని అక్కడికి పంపించి మధ్యలో ఎక్కడైనా ఒక స్థలంలో యేసయ్యను అలాగ పెట్టి ఒక లైట్ హౌస్ పైకెక్కి అలాగ చూస్తే ఆయన మహిమ సౌందర్యమును బట్టి దగ 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 మెరుస్తా ఆయన అలా కనబెట్టచ్చంట 10,000 మందిలో. హల్లెలూయా, కొట్టాలి చప్పట్లు. ఆయనకున్నటువంటి మహిమ సౌందర్యం అటువంటిది అలాగ పెరిగాడు. కానీ ఆ 2వ వచనంలో ఏముందో తెలుసా? ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేదు. తర్వాత ఇలాగ వెళ్తూ వెళ్తూ మనం ఆయనను చూచి, అపేక్ష అంటే ఏంటి? కోరిక, చూడాలి అన్న కోరిక, ఆకాంక్ష. మనము అతనిని చూచి అపేక్షించినట్లుగా ఆయన యందు స్వరూపమైనను లేదు. చాలు, ఒక నిమిషమ్మా. 4వ అర్పణ ఏంటది? అతి సౌందర్యవంతుడైనటువంటి ఆయనకు రూపము లేకుండా పోయిందంట. ముఖం పిచ్చలు పిచ్చలు అయిపోయింది. ఆయనకు స్వరూపమైనను సొగసు, అందం లేదు, రూపము లేదు. నిన్ను నన్ను ఎవరి రూపంలో తయారు చేశాడు? ఆయన రూపంలో తయారు చేశాడు. అట్లాంటి ఆయనకు స్వరూపము కానీ సొగసు కానీ లేదు. ఒకవేళ అయ్యా నీ బయోడేటా ఇవ్వు అని యేసయ్య నా సమయంలో అడిగింటే ఆయన రూపాన్ని ఆయన వర్ణించుండలేడు. ఎందుకంటే ఆ రూపం లేదు, సొగసు లేదు. మనమైతే బయోడేటాలో మన గురించి రాస్తాం పెళ్లి సంబంధాలకు పంపించేటప్పుడు, అవునా? మన ఎత్తు, మన పొడవు, మన రంగు, చామన్న ఛాయ, అది ఇది అని మనం వర్ణిస్తాం. కానీ ఆయనను అలాగ చూసి అరే ఈయన బాగున్నాడే, ఇంకొకసారి చూస్తామే అనే ఆకాంక్ష, కోరిక, అపేక్ష లేనంతగా ఆయన దేన్ని త్యాగం చేసేసాడు? ఆయన రూపాన్ని, ఆయన అందాన్ని త్యాగం చేశాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంతమంది దగ్గర మొబైల్లో ఫోటోనే పెట్టుకుంటాం మ్యాక్సిమం, అవునా? ఆ ఫోటోని చక్కగా కనపడాలని కోరుకుంటావా, లేదంటే గలీజ్గా ఉండాలని కోరుకుంటావా? అందంగా ఉండాలని కోరుకుంటాం. ఆ కాలంలో అంటే మా నాన్నల, మా తాతల కాలంలో ఫోటోలు తీయాలంటే చైర్లు వేసి కూర్చోబెట్టేవారు. స్టూడియోలో లైన్ కూర్చోబెట్టేవారు, అవునా? మీకుందా ఇంట్లో ఫ్యామిలీ ఫోటో అట్లాంటిది? లైన్గా చైర్లు వేసి కూర్చోబెట్టి మమ్మీని, డాడీని, తాతయ్య గారిని అలాగా ఎంత బాగా చక్కగా, అప్పటి ఆచారం చూడండి, ఆ లుంగి అలాగేసి కూర్చోబెట్టేవారు. ఈ పక్క ఎవరు నిలబడుకునేవాళ్ళు? కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, పిల్లల్ని కింద కూర్చోబెట్టేవారు. ఎంత భయంతో ఫోటో వైపు చూసేవారంటే ఆ కాలంలో. ఉదాహరణ చెప్తున్నా, ఇలాగట్లే ఉండేవారు. ఆయన ఫోటో ఆయన కాస్త నవ్వండి అంటే బలవంతాన అట్లా నవ్వేవారు. ఇంకా అట్లాంటి వారు కాకుండా వాళ్ళల్లో ఎవడైనా నాలాంటి కొంచెం సోకులోడు అనుకో, వాచ్ చూపించడానికి చెయ్యి అలాగ పెట్టుకునేవాడు. అంతగా తప్పితే ఇంకెక్కువ ఉండేటివి కాదు పోజులు, అంతే. బిగుసుకుపోయేవారు ఇలాగా. ఈ కాలంలో నేరుగా తీసిన ఫోటోలు ఎక్కడైనా కానీ చూసారా మీరు? ఫోటోలు ఎలాగున్నాయో తెలుసా? కెమెరా ఇక్కడ ఉంటుంది. ఆడపిల్లలు అప్పుడైనా వాళ్ళకి తెలిసిపోతుంది. మూతులు కోతుల్లా ఉంటాయి. కరెక్ట్గా చెప్పారు మీ పాస్. మూతులు ఎలాగుంటాయి? దాని వైపు చూస్తారు. మామూలుగా పెడతారా?
లక్వా కుట్టినలాగా అలాగ పెడతారు. వాటిని పెట్టి మళ్ళీ దాన్ని ఏం చేస్తారు, దాన్ని మళ్ళీ బాగా క్లీన్ చేస్తారు. అవి ఎడిటింగులు చేయడానికి కొన్ని యాప్లు వచ్చాయి, అవి మీకు తెలుసు, బాగా నాకు తెలుసు. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే, మనమందరం కూడా అందముగా, సౌందర్యముగా, సొగసుగా కనపడాలన్నది మన యొక్క ఆశ, కోరిక. యేసు నామంలో చెప్తున్నా, రేపు ఎప్పుడైనా అటువంటి ఫోటో పెట్టుకునేటప్పుడు కింద ఏం రాయాలో తెలుసా? నా సౌందర్యానికి, నా సొగస్సుకి కారణం నా దేవాతి దేవుడు అందవిహీనుడైపోయాడు అని రాయాలి. ఈరోజు మనకున్నటువంటి సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఫేర్ అండ్ లవ్లీ కాదు, సలూన్లలో చేసుకునే ఫేషియల్లు, డీటాన్లు కాదు. అవన్నీ ఒకరోజు వెళ్ళిపోతాయి. కానీ దేవుడిచ్చేటువంటి సౌందర్యము, సొగసు ఆయన యొక్క అందవిహీనత చేత. గట్టిగా చప్పట్లు కొట్టాలి దేవునికి. ఏం త్యాగం చేశాడు? 4వది అందం. చెప్పండి. మొట్టమొదటిది స్థానం, 2వది పరిశుద్ధత, 3వది ఆశీర్వాద స్థితి, 4వది అందం. తర్వాత చదువు తల్లి, అదే వాక్యం 3వ వచనం నుంచి చదువుకుంటారా? అతడు తృణీకరింపబడిన వాడును, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును. అంటే రిజెక్టెడ్ పీస్. తృణీకరింపబడిన రిజెక్టెడ్ పీస్. మనుషుల వలన విసర్జన అంటే ఏంటో తెలుసా? విసర్జన, విసర్జన అంటే కరెక్ట్ మాట అర్థం చెప్పనా మీకు? ఏమనుకోకండి ఈ మాట చెప్తున్నానని. గోడల పైన రాస్తుంటారు, ఇక్కడ డాష్ డాష్ విసర్జన చెయ్యరాదు. అర్థమవుతుందా విసర్జన అంటే? కొన్ని పండగలకు విగ్రహాలను అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి విసర్జన చేస్తారు. అంటే ఇంక ఇది నాకు వద్దని ఎక్కడ పడేస్తారు? నీళ్ళలో పడేస్తారు. మీకు అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. విసర్జన చేసేవారు ఇంట్లో దాన్ని పెట్టుకోరు, ఏం చేస్తారు? పారవేస్తారు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, తర్వాత తృణీకరింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు. అంటే ఏంటి అమ్మా? వ్యసనాక్రాంతుడు అంటే ఏంటి? డిప్రెషన్. ఎవరైనా డిప్రెషన్కి గురైన వారు ఉన్నారా? రేపు వచ్చే వ్యక్తి ఈ క్యారెక్టర్లన్నీ ఉన్న వ్యక్తే. రేపు మిస్ కాకండి మీరు. ఇప్పుడు చెబుతున్న ప్రతి ఒక్కటి కలిగిన వ్యక్తి రేపు మీరు చూడబోతున్నారు, కలవబోతున్నారు. తర్వాత చదవండి. వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుషులు చూడనొల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని లెక్క చేయలేదంట. మనుష్యులు లెక్క చేయలేదు ఆయన్ని. ఆ తర్వాత చాలు చాలు చాలు, నా వైపు చూడండి. 5వ అర్పణ ఏంటది? ఆయన తృణీకరింపబడిన వాడును, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు. మనుషులు ఆయనను కట్టేసి చెంపల పైన పెళ్ళుమని కొట్టారు. ఎవరిని? యేసయ్యను. ఎవరైనా ఎప్పుడైనా ఈ వాడ పేరేంటి? చంద్రవాడ. బాగా చంద్రబాగలేకి ఎవరైనా బయటోడు వచ్చి మీ ఇంట్లోకి దూరి పెళ్ళు మనం మీ ఇంట్లో ఎవరినైనా ఒకరిని చంపపైన కొట్టాడు అనుకో, ఎంత బాగా కొట్టేవాయా, ఈ పక్క కూడా కొట్టేసిపో అంటామా? అది అయ్యగారు చెప్తున్నారు, చెత్త కొట్టేస్తారంట. ఎందుకు? ఎవడైనా కొడితే మనకేమొస్తుంది? కోపం వస్తుంది, రోషం వస్తుంది. కానీ ఆయన చెంపల పైన పిడిగుద్దులు అంట, పిడిగుద్దులు. కొరడాలతో ఆయన శరీరం పైన దెబ్బలు పడుతుంటే కేజీల మాంసం ముద్దలుగా బయటకు వచ్చేదంట. రక్తం బయటికి చిందుతూ ముద్దల మాంసం బయటకు వచ్చిందంట. ఇదిగో మళ్ళీ చూడాలి నా వైపు. దగ్గరకు వచ్చి ఫు అని ఉంచారు ముఖం పైన, ఇట్టే ఫు అని ఉంచారు ముఖం పైన. మీకు ఈ వాక్యం యొక్క సీరియస్నెస్ తెలవాలి. మనుషులు ఆయన్ని విసర్జించారు, తృణీకరించారు. మనుషులు చూడనొల్లని వాడిగాను, ఎగతాళి చేశారు.
గేలి చేశారు, అవమానించారు. ఏం చేసుకున్నాడు ఆయన? తలదించాడు. 5 పట్టుకో. తలదించుకున్నాడు ఆయన. నాకు నీ స్వరూపమిచ్చి నీ సొగసును విడిచావు, నేను నా తల ఎత్తుటకై నీ తలను దించావు. ఎలాగా? నాకు నీ స్వరూపమిచ్చి నీ సొగసును విడిచావు, నేను నా తల ఎత్తుటకై నీ తలను దించావు. నాడాగు జీవితముకై రక్తమునే కార్చావు, గమ్యమేలేని నాకు పరలోకమునిచ్చావు. నాడాగు జీవితముకై రక్తమునే కార్చావు, గమ్యమేలేని నాకు పరలోకమునిచ్చావు. యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురం, యేసయ్యా నీ కృప శాశ్వతం. పాడండి. యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురం, యేసయ్యా నీ కృప శాశ్వతం. అర్హతే లేని నన్ను మొదట ప్రేమించావు, నా తల్లి గర్భము నుండే నన్ను పోషించావు. అర్హతే లేని నన్ను మొదట ప్రేమించావు, నా తల్లి గర్భము నుండే నన్ను పోషించావు. కృంగిన వేళలోన నా దరికి చేరావు, నీ చేయినందించి నన్ను నిలబెట్టావు. కృంగిన వేళలోన నా దరికి చేరావు, నీ చేయినందించి నన్ను నిలబెట్టావు. యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురం, యేసయ్యా నీ కృప శాశ్వతం. పాడండి. నీ ప్రేమ ఎంత మధురం, యేసయ్యా నీ కృప. 5వ త్యాగం ఏం చేశాడు ఆయన? నీనా తలను పైకెత్తడానికి, నీకు నాకు అతిశయమునివ్వడానికి ఆయన ఏం చేశాడు? తలదించుకున్నాడంటే అర్థం ఏంటి? ఇవన్నీ చేస్తున్నా కూడా మౌనముగా బలి కొరకు సిద్ధపడినటువంటి పశువులాగా నిల్చున్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? ఏం వదిలిపెట్టుకున్నాడు? ఆయన యొక్క అహమును గౌరవమును వద్దనుకున్నాడు. అందము తర్వాత అహము, ఆయన గౌరవం. నాకు గౌరవం లేకపోయినా పర్వాలే, వీడు నన్ను ఉంచినా పర్వాలే, నా బిడ్డ తలెత్తుకోవాలి, నా బిడ్డ గర్వంతో జీవించాలి. ఇది ఆయన చేసినటువంటి 5వది. దాని తర్వాత నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత ఏమొచ్చింది మనకు? స్వస్థత. గట్టిగా చప్పట్లు కొట్టాలి. 6వ త్యాగం ఏం త్యాగం చేశాడు? ఆయన ఆరోగ్యాన్ని త్యాగం చేసేశాడు. అందము, అహము, ఆరోగ్యం. ఈరోజు నీవు నేను ఆరోగ్యంగా
స్వస్థతతో కూర్చోగలిగి ఉన్నామంటే 4 సంవత్సరాల క్రితము హాస్పిటల్స్లో ఇచ్చినటువంటి కోవిషీల్డ్ ఇంజెక్షన్ కాదు, వాళ్ళు ఇచ్చిన ఆక్సిజన్ కాదు, వాళ్ళు ఇచ్చిన మందులు కాదు. దేవుడు నీ కొరకు నా కొరకు నలగగొట్టబడ్డాడు. ఆయన నీ యొక్క నా యొక్క స్వస్థతల కొరకు వ్యాధిని అనుభవించాడు. దేవుని చేత బాధింపబడ్డాడు. ఆయన పొందిన దెబ్బలను బట్టి నీకు నాకేమొచ్చింది ఈరోజు? స్వస్థత. 6వది ఏంటది? ఆరోగ్యం, త్యాగం. ఇప్పుడు చెప్పాలి 1 నుంచి. మొట్టమొదటిది స్థానము, చెప్పండి స్థానము. 2వది పరిశుద్ధతను త్యాగం చేశాడు. 3వది ఆశీర్వాద స్థితిని త్యాగం చేశాడు. 4వది అందమును త్యాగం చేశాడు. 5వది అహమును త్యాగం, వెరీ గుడ్. 6వది ఆరోగ్యాన్ని త్యాగం చేశాడు. చిట్ట చివరిది 7వది మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనము. అంతటా యేసు గొప్ప కేక వేసి ఏం విడిచాడమ్మా? ప్రాణము విడిచెను. దీని తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవాలి. మనం చివరి మాటలో ఉన్నాం, ముగించుకోబోతున్నాం. ఏది చదువుతున్నారు మీరు? 2:5. 5 మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము ఆయన మన ఎడల చూపిన తన మహాప్రేమను బట్టి మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఒక్కరు వాలంటీర్ రండి, బాయ్స్ ముందుకు రావాలి. ఒకరు రండి, ముందుకు రండి. చిన్నోడ్రా, నువ్వురా, చిన్నోడ్రా, భయపడద్దు, రా రా రా, ఇక్కడ రా నాన్న. అటువైపు తల పెట్టుకొని ఈ పక్క కాళ్ళు పెట్టుకొని పడుకో, నిద్రపోవద్దు, సరేనా? తెలుగు అర్థం కాల, నీకు ఒరిస్సాలో చెప్తున్నా. కాళ్ళు ఇట్లా పెట్టుకో, కాళ్ళు ఈ పక్క పెట్టుకో, ఆ పక్క తల పెట్టుకో, పడుకో పడుకో, నిద్రపోకు, ఓకే? కళ్ళు మూసుకోకు, రైట్? అందరు జాగ్రత్తగా చూడాలి. ఆ వాక్యం చదవండి ఒకసారి. మనము మన అపరాధముల చేత ఎలాగున్నామంట? ఇలాగ చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల, ఒకవేళ ఆ రోజు లేదా దేవుడి వాక్యం చెప్తున్న రోజు కావచ్చు, లేదా ఈరోజు ఇక్కడ చాలామంది యొక్క స్థితి మన అపరాధముల చేత చచ్చిన పరిస్థితుల్లో ఉన్నాయేమో నాకు తెలియదు, మీకే తెలుసు. మీ పరిస్థితి, మీ ఆత్మీయ స్థితి మీకే తెలుసు, దేవునికి తెలుసు. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన ఆయన, మామూలుగా చెప్పొద్దండి ఆ మాట. ఒకసారి ఊపిరి పీల్చుకోండి, పీల్చుకొని ఆ మహా అన్న మాట ఎంతసేపు చెప్పగలరో అంతసేపు చెప్పి వదిలిపెట్టండి. ఒకసారి చెప్పండి, ఆయన మన పట్ల చూపిన, చెప్పండి గట్టిగా, చచ్చిపోరు మీరు, ఏం భయపడకండి. చెప్పండి ఒకసారి, ఆయన మన పట్ల చూపిన. అయ్యా తొందరగా వదిలిపెట్టండి, మాకు భోజనానికి ఆకలేదు, తొందరన్నట్లుంది మీ అరుపు. ఒకసారి మళ్ళీ ఒకసారి, మహా, ఆయన మన పట్ల చూపిన. ఎంత మహాప్రేమ అంటే అది అవధులు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిత్యత్వానికి నిన్ను నన్ను ప్రేమించేటువంటి ప్రేమ. ఎవరు ఈ లోకంలో నీకు నాకు ఇవ్వలేని ప్రేమ. హల్లెలూయా. ఆ మహాప్రేమ చేత ఏం చేశాడంట? మనలను క్రీస్తుతో కూడా బ్రతికించేలాగా నిలబెట్టాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మళ్ళీ పడుకో ఒకసారి. బాగన్నా కనపడ్డాను అయ్యగారికి అనుకుంటాడు వాడు. ఒకసారి రానా, ఈ సీన్ మీరు గుర్తుకు చేసుకోవాలి. దగ్గర పెట్టి యేసయ్య ఇలాగా శిలోమాన్లో వేలాడుతున్నాడు. కింద ఎవరున్నారు? వాడి పేరు చెప్పకండి, నీ పేరు చెప్పుకో. నేనున్నానని చెప్పు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు? అపరాధముల చేత, పాపముల చేత
చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన మహా ప్రేమ చేత ఆయన గట్టిగా కేకలు వేసి ప్రాణం విడిచాడు. ఎలా గడిచాడు? నడిచి ప్రాణం విడిచాడు. ఉన్నట్లుండి వీడు లేచి పైన కూర్చున్నాడు. లేరా, లేచేసిన ఆల్రెడీ. ఈయనకి ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అన్నట్లుంది. లేచేసావా? మహా అనగానే లేచేసాడు. దేవుడికి స్తోత్రం. ఆయన అలాగ ప్రాణం విడిచాడో లేదో, ప్రాణాన్ని అర్పించాడో లేదో, 7వ అర్పణ ఏంటది? ప్రాణమును అర్పించాడు. ఆయన అలాగ ప్రాణం అర్పించాడో లేదో, నీకు నాకు మళ్ళీ మళ్ళీ ప్రాణము విడిచిపెట్టాల్సిన అవసరం లేకుండా నిన్ను నన్ను నిత్య జీవానికి వారసునిగా చేశాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు ఈ భూలోకంలో కానీ ఇంకెక్కడికి నువ్వు వెళ్ళినా ఒక మానవుని కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి కానీ దేవుడు కానీ లేడు. మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మొదట మనలను ప్రేమించాడు. ఇంతవరకు మనం అదే పాడుకున్నాం కదా, ఎఫ్ షార్ప్. నా నీతికి ప్రతిగా నీవు పాపమయ్యావు, ఆశీర్వాదముగా నన్ను చేయ నీవు శాపమయ్యావు. నా నీతికి ప్రతిగా పాపమయ్యావు, ఆశీర్వాదముగా నన్ను చేయ నీవు శాపమయ్యావు. నా స్వస్థతకు ప్రతిగా వ్యాధిని అనుభవించావు, నాకు నీ రూపమిచ్చి నలుగగొట్టబడ్డావు. నా స్వస్థతకు ప్రతిగా వ్యాధిని అనుభవించావు, నాకు నీ రూపమిచ్చి నలుగగొట్టబడ్డావు. ప్రాణానికి ప్రతిగా ప్రాణమే విడచినావు, అధిక విజయము నాకియ్య మరణమే గెలచినావు. ప్రాణానికి ప్రతిగా ప్రాణమే విడచినావు, అధిక విజయము నాకియ్య మరణమే గెలచినావు. పరమపురములో నివసింప వారసత్వమిచ్చావు, నిన్ను నిత్యము ఆరాధింప నన్ను ఎన్నుకొన్నావు. పరమపురములో నివసింప వారసత్వమిచ్చావు, నిన్ను నిత్యము ఆరాధింప. నన్ను ఎన్నుకొన్నావు. పాడదామా ఎవరైనా? యేసు 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 యేసు. నా ప్రియమైన యేసు, నన్ను ప్రేమించినావు, నన్ను వెదకి రక్షించుటకై పరము వీడినావు. ప్రాణమైన నా యేసు, నన్ను హత్తుకున్నావు, శాశ్వత జీవమేచి శ్వాస విడచినావు. నా ప్రియమైన యేసు, నన్ను ప్రేమించినావు, నన్ను వెదకి రక్షించుటకై పరము వీడినావు. ప్రాణమైన నా యేసు, నన్ను హత్తుకున్నావు, శాశ్వత జీవమేచి. 2 చేతులు పైకెత్తి పాడదామా? యేసు 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 యేసు. పాడండి. యేసు 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 యేసు. ఎన్ని అర్పణలు చేశాడు ఆయన?
ఏంటివి అవి? మొట్టమొదటిది, దాని ద్వారా నీవు నేను పొందిన ఆశీర్వాదం ఏంటి? ఏంటి? ఆయన స్థానాన్ని అర్పించడం ద్వారా నీవు నేను పొందిన ఆశీర్వాదం ఏంటి? వెరీ గుడ్, పరలోకంలో. అంతే, అదే ఆన్సర్. ఆయన స్థానాన్ని పోగొట్టుకున్నాడు, మనం ఏం పొందుకున్నాం? పరలోకంలో స్థానం పొందాం. అప్పటి వరకు మన స్థానం ఎక్కడుంది? భూలోకంలో. దాని తర్వాత ఏమైపోయాం మనము? పరలోక రాజ్యానికి స్థానాన్ని పొందాం. రెండవది ఆయన పరిశుద్ధతను కోల్పోయే పాపం అయిపోయాడు. నీవు నేను పాపం నుండి విడిపింపబడి ఏమైపోయాం? దేవుని యొక్క నీతిగా, పరిశుద్ధతగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం. మూడవది, ఆయన ఆశీర్వాద స్థితులను వదిలిపెట్టుకొని ఏమైపోయాడు? శాపమైపోయాడు. నీవు నేను పుట్టుకతో శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నా. నీవు నేను ఏమైపోయాం? ఆశీర్వాదాలకు వారసులమైపోయాం. హల్లెలూయా. నాలుగవది, అందాన్ని కోల్పోయాడు. ఆయన అందాన్ని త్యాగం చేశాడు. నీకు నాకేమిచ్చాడు? సౌందర్యాన్ని, సొగసునిచ్చాడు. హల్లెలూయా. ఐదవది, ఆయన అహము, గౌరవాన్ని వదిలిపెట్టుకున్నాడు. ఈరోజు నీకు నాకు గుర్రములను బట్టి కాదు, రథములను బట్టి కాదు, కానీ మన యెహోవా నామమును బట్టి మనము అతిశయపడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరవది, ఆరోగ్యం. ఆయన పొందిన దెబ్బలను బట్టి నీకు నాకేమొచ్చింది? ఆయన ఆరోగ్యాన్ని త్యాగం చేశాడు. నీకు నాకు ఆరోగ్యము, స్వస్థత వచ్చింది. ఏడవది, ఆయన గట్టిగా కేకలు వేసి ప్రాణము విడిచాడు. నీకు నాకు నిత్య జీవం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. చివరిదిగా ఒక ప్రశ్న మిమ్మల్ని, మీకు ఇప్పటి వరకు ఆయన చేసిన ఈ 7 త్యాగాల కంటే ఇంకా ఏదైనా చేయవలసిన త్యాగం ఉందా మన కొరకు? అందరు నా వైపు చూడండి. మన కొరకు యేసయ్య చేయవలసిన త్యాగం ఏదైనా మిగిలి ఉందా? మిగిలింటే చెప్పండి. ఎవరికైనా తెలుసుంటే. ఏదైనా ఉందా లేదా? ఉందా లేదా? లేదు అన్నవారు చేయొద్దండి. ఉంది అన్నవారు చేయొద్దండి. అంటే మౌనంగా ఉంటే మీరు ఏం కావాలంటే అది డిసైడ్ చేసుకోండి అయ్యగారు అన్నట్టు చూస్తున్నారు మీరు. ఏం చెప్తే ఏమొస్తుందో, గోడ మీద పిల్లి అంటారు దాన్ని. లేవు. ఇంకేదైనా మిగిలిందంటే ఈ 7 అర్పణలకు ప్రతిగా మన జీవితాన్ని దేవుని కొరకు అర్పించుకోవాల్సిందే బాకీ మిగిలింది. హల్లెలూయా. నీవు నేను ఈ చేసిన 7 అర్పణలకు ప్రతిగా మనం ఏం చేయాలి? మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి, అర్పించుకోవాలి. ఈరోజు ఉదయం ఒక మాట, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఏంటది? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యము చొప్పున మిమ్మలను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. హల్లెలూయా. ఏంటది? ఏం చేయాలి? ఇంక మనము మన శరీరములను, మన ప్రాణాత్మ దేహములను ఏం చేయాలి? సజీవ యాగముగా, పరిశుద్ధమును మిక్కిలి అనుకూలమునైన సజీవ యాగంగా ఏం చేయాలి? దేవునికి సమర్పించుకోవాలి. మన జీవితాలను పానార్పణముగా సమర్పించుకోవాలి. ఈరోజు నీవు నేను మన జీవితాలను సమర్పించుకోకపోతే ఈ 7 త్యాగాలకు అర్థం లేదు. ఆయనంత కష్టపడిన దానికి అర్థం లేదు, పరమార్థం లేదు. ఈరోజు ఎవ్వరు కూడా ఈ 7 త్యాగాల్లో కనీసం ఒక త్యాగం కూడా నీ కొరకు నా కొరకు చేయలేరు కూడా. వాళ్ళ ఆశీర్వాదాలను ఎవరు వదిలిపెట్టుకోరు. వారి ఆస్తిపాస్తులను నీ కొరకు నా కొరకు ఎవరు వదిలిపెట్టుకోరు. నువ్వు పొందేటువంటి రోగాన్ని నాకు ఇచ్చేసేయి, నేను దాన్ని అనుభవిస్తాననే వారు ఎవరు లేరు. యేసయ్య తప్ప. నీ కొరకు నా కొరకు ఆయన స్థానాన్ని, అనగా ఇదిగో నేను ఈ ఉద్యోగం చేస్తున్నా, ఈ ఉద్యోగపు చైర్లో నువ్వు కూర్చో, నేను కింద స్థాయి ఉద్యోగం చేస్తా అని నా యొక్క స్థానాన్ని త్యాగం చేసేవాడు ఎవరు లేరు ఈరోజు ఇంకొకరి కొరకు. లేదా ఇదిగోరా నీ కొరకు నేను నా ప్రాణాన్ని అర్పిస్తా అని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ చేసేవాళ్ళు లేరు. నేను ఛాలెంజ్ చేస్తాను, ఇక్కడే ఉంటా. అవునా? పెళ్లి రోజు భార్యాభర్తలు ప్రమాణం చేసుకొని ఉంటారు. ఏమన్నది? మరణం మనల్ని ఎడబాపు వరకు నేను నీతోనే ఉంటాను, నీ కొరకు నా ప్రాణాన్ని ఇస్తాను. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడున్న భార్యాభర్తలు,
ఒకసారి భార్య వెళ్ళి భర్తను కానీ, భర్త వెళ్ళి భార్యను కానీ, నా కోసం ఏలు కోసుకో అని అడుగు, ఆ ఏలు తీసుకురా ఇక్కడికి, సచ్చినా కోసుకోరు. నీకు తెలియకుండా మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేస్తారు, మా వాడికి ఏం పిచ్చి పడినట్లుంది, ఎందెందో అడుగుతున్నాడు అంటారు. ఎవడు కోసుకోడు. కానీ చివరి బొట్టు వరకు ఆయన యొక్క ప్రశస్తమైన రక్తమును కార్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవాతి దేవుడు మన యేసయ్య. ఇంకా నువ్వు అడగకనే, ఇంకా మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు, we were dead, నీ కొరకు నా కొరకు అన్ని త్యాగం చేశాడు. ఈరోజు ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరు, నా జీవితాన్ని నేను దేవునికి సమర్పించుకోవాలని ఆశపడుతున్నా అనేటువంటి వారు, ఇప్పటి వరకు దేవుడు చేసిన త్యాగాలన్నింటినీ నేను గుర్తించలేకపోయాను, ఈరోజు దేవుడు నాతో సూటిగా మాట్లాడాడండి, ఈరోజు దేవునికి నా జీవితాన్ని సమర్పించుకుంటాను అన్నవారు బలవంతం లేకుండా మీరున్న చోట లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నా జీవితాన్ని నేను దేవునికి సమర్పించుకుంటున్నాను అన్నవారు ఏ మైనర్ పట్టుకోనానా, ఏ మైనర్. హల్లెలూయా. వెస్టర్న్ 4/4. హలో. అరచేతిలో చెక్కావు, నీ శ్వాసతో నింపావు, జీవాత్మగా నన్ను చేసి సృష్టించావు. అరచేతిలో చెక్కావు, నీ శ్వాసతో నింపావు, జీవాత్మగా నన్ను చేసి సృష్టించావు. థ్యాంక్ యూ ఫాదర్. కొంచెం ఫాస్ట్, ఇంకొంచెం. అరచేతిలో చెక్కావు, నీ శ్వాసతో నింపావు, జీవాత్మగా నన్ను చేసి సృష్టించావు. కలనేసయ్యా, నా సమస్తముతో ఆరాధింతును, ప్రతిగా నీకేమివ్వ కలనేసయ్యా, నా సమస్తముతో. ఓహో యేసయ్యా నా స్తుతి పాత్రుడా, యేసయ్యా నా గణనీయుడా, యేసయ్యా నా మహనీయుడా, యేసయ్యా నా ఆరాధ్యుడా, యేసయ్యా యేసయ్యా నా స్తుతి పాత్రుడా, యేసయ్యా నా గణనీయుడా, యేసయ్యా నా మహనీయుడా, యేసయ్యా నా ఆరాధ్యుడా. అమితముగా ప్రేమించి ప్రాణమునే అర్పించి నీ వధువుగా నన్ను స్వీకరించావు. అమితముగా ప్రేమించి ప్రాణమునే అర్పించి నీ వధువుగా నన్ను అందరం చెప్తామా? అమితముగా ప్రేమించి అమితముగా ప్రాణమునే అర్పించి ప్రాణమునే అర్పించి నీ వధువుగా నన్ను స్వీకరించావు. నీ రుణమేలా తీర్చగలనేసయ్యా, నా జీవితముతో ఆరాధింతును. నీ రుణమేలా తీర్చగలనేసయ్యా,
జీవితముతో ఆరాధింతును. యేసయ్యా నా స్తుతి పాత్రుడా, యేసయ్యా యేసయ్యా నా గణనీయుడా, యేసయ్యా యేసయ్యా నా మహనీయుడా, యేసయ్యా నా ఆరాధ్యుడా, యేసయ్యా యేసయ్యా నా స్తుతి పాత్రుడా, యేసయ్యా నా ఘననీయుడా, యేసయ్యా నా మహనీయుడా, యేసయ్యా నా ఆరాధ్యుడా, నా జీవిత భాగస్వామి, నా ప్రియ యేసు స్వామి, నా జీవిత భాగస్వామి, ప్రియవరుడా యేసు స్వామి. అందరం రెండు చేతులు పైకెత్తి, నా జీవిత భాగస్వామి, నా జీవిత భాగస్వామి, నా ప్రియ యేసు స్వామి, నా ప్రియ యేసు స్వామి, నా జీవిత భాగస్వామి, నా జీవిత భాగస్వామి, ప్రియవరుడా యేసు స్వామి, ప్రియవరుడా యేసు స్వామి, యేసయ్యా నా స్తుతి పాత్రుడా, యేసయ్యా నా స్తుతి పాత్రుడా, యేసయ్యా నా ఘననీయుడా, యేసయ్యా నా మహనీయుడా, యేసయ్యా నా ఆరాధ్యుడా, యేసయ్యా యేసయ్యా నా స్తుతి పాత్రుడా. పాడండి. యేసయ్యా నా గణని, యేసయ్యా నా మహనీయుడా, యేసయ్యా నా మహనీయుడా, యేసయ్యా నా ఆరాధ్యుడా, యేసయ్యా నా మరొకసారి యేసయ్యా నా స్తుతి పాత్రుడా, యేసయ్యా నా స్తుతి పాత్రుడా, యేసయ్యా నా గణనీయుడా, యేసయ్యా నా ఘననీయుడా, యేసయ్యా నా మహనీయుడా, యేసయ్యా నా మహనీయుడా, యేసయ్యా నా ఆరాధ్యుడా, యేసయ్యా నా ఆరాధ్యుడా, నా జీవిత భాగస్వామి, నా ప్రియ యేసు స్వామి, నా ప్రియ యేసు స్వామి, నా జీవిత భాగస్వామి, నా జీవిత భాగస్వామి, ప్రియవరుడా యేసు స్వామి, ప్రియవరుడా యేసు స్వామి, చివరిసారిగా నా జీవిత భాగస్వామి, నా జీవిత భాగస్వామి, నా ప్రియ యేసు, నా జీవిత భాగస్వామి, ప్రియవరుడా యేసు స్వామి. పరలోకపు వరుడా, సిద్ధపడినటువంటి వధువు సంఘమును మధ్యాకాశంలో కలవడానికి, మీతో పాటు ఏకమవ్వడానికి ఒకరోజు మా కొరకు రాబోతున్న తండ్రి దేవా, మీకు స్తోత్రం. ఓ థ్యాంక్ యూ ఫాదర్. మీ ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు ఈ సంఘము కొరకు, నా కొరకు చేసినటువంటి ఆ 7 అర్పణలు సూటిగా ఈరోజు నీవు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రము నాయనా. మా అందరి హృదయాల్లో ఒక పరివర్తన, ఒక మార్పు, ఒక భయం, ఒక గౌరవం, ఒక మేలుకొలుపు మీ వాక్యం ద్వారా తీసుకొని వచ్చినందుకు మీకు స్తోత్రం. దీనికి ప్రతిగా నా జీవితాన్ని దేవునికి సమర్పించాలి, సమర్పిస్తున్నాను అని లేచి నిలబడిన ఈ ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం.
మీరు చేసిన త్యాగాలు, మీరు చేసిన అర్పణలు నా కొరకు ఎవ్వరూ చేయలేదయ్యా, ఎవరు చేయబోరు కూడా. నా తల్లి కానీ, నా తండ్రి కానీ, నా భార్య, నా బిడ్డ, నా స్నేహితులు, నా మిత్రులు ఎవ్వరు కూడా చేయలేరయ్యా. నీకు స్తోత్రం. అట్టి గొప్ప కార్యాన్ని శిలవమాన్లో మీరు చేసి సమాప్తమైనదని చెప్పి నాయనా మా కొరకు చివరి శ్వాసను విడిచిపెట్టి శాశ్వత జీవాన్ని మాకిచ్చిన దేవా నీకు స్తోత్రం. ఈరోజు మేము చనిపోతే పరలోక రాజ్యంలో ఉంటామన్న ఆ నిశ్చయత, నిరీక్షణ, ఆ వారసత్వపు పౌరసత్వపు నిశ్చయత మాకిచ్చినందుకు మీకు స్తోత్రం. ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము తండ్రి? ఇదిగో మా జీవితమునే మీకు అర్పిస్తున్నాం. మాకున్న సమస్తముతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఈ విధంగా మీరు వచ్చు వరకు, మా చివరి శ్వాస వరకు మా జీవితంలో ఈ విధంగా కాపాడుకొంచు, మా ఆత్మీయ జీవితంలో అలా కాపాడుకొంచు మిమ్మల్ని ఆరాధించే జీవితాలుగా, మీకు రుణపడి ఉండే జీవితాలుగా, మీకు కృతజ్ఞతను చెల్లించే జీవితాలుగా మా జీవితంలో మీరు మార్చినందుకు మీకు వందనాలు. దాని ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రం. ఈరోజు వారికి అందరికీ కూడా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను, వాక్యాన్ని స్వీకరించగలిగినటువంటి ఆత్మలను మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ వాక్యానుసారంగా ఈ బిడ్డలు ముందున్న రోజుల్లో ముందుకు వెళ్ళడానికి సహాయం చేసి నడిపించమని, ఈ రెండవ రోజు వాక్య పరిచర్యలో మీరున్నందుకు, మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ రేపు ఉదయం, రేపు సాయంకాలం జరగబోయేటువంటి ఆరాధనలలోనూ వాక్య పరిచర్యలోనూ మీరే తోడైండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకునమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి జవాబు పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం దేవునికి. మీరు కూర్చోక ముందు నేను మరొకసారి ఈ మాటలు నేను మీకు గుర్తుకు చేస్తున్నాను. పరిశుద్ధతను కోల్పోయి, స్థానాన్ని కోల్పోయి, ఆశీర్వాద స్థితిని కోల్పోయి, అందము ఆకారమును కోల్పోయి, అహము గౌరవమును కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి, చివరికి మరణపు అంచుల వరకు వెళ్ళిన ఒక జీవితం గురించి రేపు మనము వినబోతున్నాం, చూడబోతున్నాం. ఆ వ్యక్తి రేపు రాబోతున్నాడు మన మధ్యకు. ప్రార్థనాపూర్వకంగా రండి. మీతో పాటు ప్రార్థనాపూర్వకంగా ఒక వ్యక్తిని తీసుకొని రండి, స్నేహితుని. అది ఎటువంటి వ్యక్తి అయినా, ఎటువంటి బంధకాలు ఉన్న వ్యక్తి అయినా కూడా తీసుకురండి. మేము ప్రార్థనాపూర్వకంగా రేపు చివరి రోజు సాయంకాలపు కూటం కొరకు మేము బహుబలంగా ప్రార్థన చేస్తూ సిద్ధపడుతున్నాం. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా వచ్చే ప్రతి ఒక్కరూ పరివర్తన చెందే ఇక్కడి నుంచి వెలుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కూర్చుందాం అందరము. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. చక్కని దైవ సందేశాన్ని అందించినటువంటి దైవజనులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సంఘము తరపున, కుటుంబం తరపున తెలియజేయుచున్నాం. సహకరించిన సహోదరులు రిక్కి గారికి కూడా క్రీస్తు పేరిట వందనాలు, బెన్యామిన్ తమ్ముడికి కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి రెండవ దినము సాయంకాలము 3వ సెషన్లో మనమందరము కూడా దేవుని యొక్క మాటలను, మంచి మాటలను విన్నామని నేనైతే నమ్ముచున్నాను. ఎంతమంది నమ్ముచున్నారు చెప్పండి? వాక్యం బాగుందా?